ఇప్పుడు మనం కృష్ణా నది గురించి జస్ట్ తెలుసుకుందాం. కృష్ణ అంటే అర్థం ఏంటి అంటే నలుపు అని అర్థం అన్నమాట, బ్లాక్ అని అర్థం. ఇది ఎక్కువగా నల్లరేగడి నేలల గుండే ప్రవహించడం వల్ల ఇది నల్లగా కనిపిస్తుంది. అందుకని ఏమని పిలుస్తారు అంటే కృష్ణా నది అని పిలుస్తారనమాట. కృష్ణుడు ఏ రంగులో ఉంటాడు అంటే మీరందరూ మన సినిమాలు చూసి ఏమనుకుంటారంటే నీలం రంగులో ఉన్నారు అనుకుంటారు. అలా కాదు. కృష్ణ అనే అర్థం ఏంటి అంటే నలుపు అని అర్థం. కృష్ణుడికే మరో పేరు నీలమేఘ శ్యామ అంటాం. నీలమేఘ శ్యామ అంటే అర్థం ఏంటంటే నీలం అని కాదు, నీళ్ళనిచ్చిన మేఘం ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుంది. అందుకే కృష్ణుడిని ఓ నల్లని వాడంటే బాగోదని నీలమేఘ శ్యామ అని పిలుస్తారు. అందుకే కృష్ణానది పరివాహ ప్రాంతంలోని ఎక్కువ నల్లరేగడి నేలలు ఉండడం వల్ల అక్కడ ఎక్కువ పండించే పంట ఏదంటే ప్రత్తి. ఇంతకీ ఇది ఎక్కడ జన్మించింది అనేసరికి ఒకటి మహాబలేశ్వర్ అనే ప్రాంతంలోని పశ్చిమ కనుమలు అనమాట. ఇది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో జన్మిస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మహాబలేశ్వర్ అంటే ఒక బుగ్గబావి అంటే అర్థం ఏంటంటే నీరు ఊరుతూ ఉన్నటువంటి ప్రాంతం. మహారాష్ట్రలో ఎక్కడంటే పశ్చిమ కనుమలు అనమాట. పశ్చిమ కనుమలను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే వెస్టర్న్ ఘాట్స్ అంటాం. మహారాష్ట్ర అని ఇంగ్లీష్లో కూడా మహారాష్ట్ర అని పిలుస్తాం. అర్థమైంది కదా, రైట్. ఇది ఇంతకీ ఏ జిల్లాలో ఉంది అనేసరికి సతారా అనే జిల్లాలో ఉంటుంది. సతారా మీకు మ్యాక్సిమం ఎక్కువగా ఇదే బిట్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే కృష్ణానది జన్మస్థలం అని చెప్పేసి చాలా వరకు కూడా అడుగుతుంటాడు. ఏదైనా నది యొక్క జన్మస్థలం కానీ పర్టికులర్గా అది కలిసే ప్రాంతంలో కానీ లేదా దాని యొక్క పొడవు కానీ లేదనుకుంటే దాని మీద ఉన్న ఆనకట్టల గురించి మాత్రమే అడుగుతారు. మీరు ఇంకెక్కువగా దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇది మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఇన్ని నదులు ఉంటాయి కదా అనేసరికి సింపుల్గా జస్ట్ ఇలా చూడండి. ఈయనెవరైనా కృష్ణ గారు చూశారు కదా, రైట్. మహేష్ బాబు గారు డాడీ. ఈయనెవరు? మహేష్ బాబు గారు. కాబట్టి గుర్తుపెట్టుకున్నది ఏంటి? మహాబలేశ్వర్. మరి మహేష్ బాబు గారు అమ్మాయి పేరు ఏం పేరు? ఈ అమ్మాయి పేరు సితారా కదా. ఈ జిల్లా పేరు ఏంటంటే సతారా అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అన్నది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకటి కృష్ణ జన్మస్థలం ఏదంటే అంటే మహేష్ బాబు. ఏ జిల్లా అనేసరికి సతారా. ఇది ఏ రాష్ట్రం అనేసరికి మహారాష్ట్ర. ఐడెంటిఫికేషన్ అనమాట. ఈరోజు నుంచి కృష్ణ గారిని చూసినా మహేష్ బాబు గారిని చూసినా నెక్స్ట్ ఆ పాప ఉన్నారు కదా తన పేరు సితారా గారిని చూసినా మీరు అవి గుర్తుపెట్టుకోవాలి. కృష్ణ అనేది గుర్తు రావాలి. ఓకేనా, రైట్. అంటే సినిమాలో కూడా మనకి ఏముంటాయంటే బిట్లు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇంకో కొత్త పేజీలోకి వెళ్ళాం, ఏర్లోకి వెళ్ళాం. తర్వాత నెక్స్ట్ అంటే ఆరెంజ్ పేరు వినే ఉంటారు. ఆరెంజ్కే మరో పేరు ఏంటంటే నారింజ పండ్లు అని పిలుస్తాం. అన్నమాట. సో ఇవి ఎక్కువ ఎక్కడ పండుతాయి అనేసరికి నేను చెప్తున్నవి బయట కాదు, మన కంటెంట్లో ఉన్నవే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆరెంజ్ ఎక్కువగా పండించినటువంటి ప్రాంతాలు ఏవైనా ఉన్నాయంటే చిరపుంజి అని ఉంటుంది. ఏ పుంజి అది? చిరపుంజి. ఇలా తీసుకున్నాం అనుకోండి, ఆరెంజి ఇలా వస్తుంది కామన్గాను. చిరపుంజి, ఆరెంజ్. తర్వాత రెండోది ఏంటి అనేసరికి నాగపూర్. ఇది నాగపూర్, మహారాష్ట్రలో ఉంటుంది. నాగపూర్ అనేసరికి ఏంటి అనేసరికి మళ్ళీ ఇక్కడ నారింజ అని వస్తుంది. ఇందులో ప్రశ్నలోనే సమాధానం ఉంటాయి. చిరపుంజి, ఆరెంజి ఇలా వస్తుంది. చిరపుంజి తర్వాత ఏంటంటే ఆరెంజి. నాగపూర్ అనేసరికి ఏం మెషర్ అంటే నారింజ. మీరు ఇలా చూసుకోవాలన్నమాట, రైట్. ఇది మామూలుగా అయితే ఆరెంజ్ చిరపుంజిని ఏమని పిలుస్తాము అంటే దీనికి నిక్ నేమ్ ఏంటంటే ప్లేస్ ఆఫ్ ఆరెంజెస్ అని పిలుస్తాం. PLACEOFORANGES ఏంటో ప్లేస్ ఆఫ్ ఆరెంజెస్ అంటే ఆరెంజ్ పండులో పుట్టినిల్లు ఏది అంటే చిరపుంజి ప్రాంతం అని పిలుస్తాం అనమాట. ఇది మన కంటెంట్. అర్థమైంది కదా. ప్రజెంట్ 10th క్లాస్ NCERT బుక్లో ఇచ్చినటువంటి అంశం. అయితే ఇంకొక ఊరు కూడా ఉంటుంది కర్ణాటకలోని. కొడుగు అనే ప్రాంతం ఉంటుంది.
కొడుగు. ఆ కొడుగు ఒకప్పుడు ఏంటి అంటే కూర్గ్ అనేసరికి ఒక అమ్మాయి ఇక్కడే పుట్టింది, రష్మిక మందాన ఎవరు ఉన్నారు కదా అమ్మాయి, ఆ అమ్మాయి కూర్గ్లోనే పుట్టింది. ఈ కూర్గ్ ఆరెంజ్ కూడా దేని ఫేమస్ అనేసరికి ఈ ఆరెంజ్ ఇది కూర్గ్ కూడా దేని ఫేమస్ అనేసరికి ఆరెంజ్ పండ్లకు ఫేమస్ అన్నమాట. మీకు నాగపూర్లో పండినటువంటి ఆరెంజ్కి కూర్గులో పండినటువంటి ఆరెంజ్కి జిఐ ట్యాగ్ వచ్చాం. ఏ ట్యాగ్ అది? జిఐ అంటే ఏంటి? జియోగ్రఫికల్ ఇండికేషన్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా? రైట్. ఒకటి ఏది అంటే చిరపుంజి, తర్వాత ఏంటి అంటే నారింజ, తర్వాత ఏంటి అనేసరికి కొడుక్కే మరో పేరు ఒకప్పుడు పాత పేరు ఏంటంటే కూర్గ్. ఇది కర్ణాటకలో ఉంటుంది. అర్థమైంది కదా? రైట్. ఇక్కడ ఓకే సార్ ఎలాగా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ యూ హ్యావ్ టు సీ. వీళ్ళని తీసుకోండి. ఈయన పేరు ఏం పేరు? నాగబాబు గారు. కాబట్టి ఏ పూర్ ఇది? నాగపూర్. ఇతని పేరు ఏం పేరు? చిరంజీవి గారు. ఏ ఊరు ఇది? చిరపుంజి. అర్థమైంది కదా? రైట్. ఇతను ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఈయన పేరు చెప్పలేదు కదా అంటే దీని పేరు మీద ఏం లేదు కదంటే టీడీపీని బీజేపీని కూర్చింది ఎవరు దగ్గరికి? ఈయనే కూర్చారు. కాబట్టి ఇదేంటిది? కూర్గు అన్నది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ముగ్గురు కూడా ఏ యాక్టర్లు? సినిమా యాక్టర్లు. అర్థమైంది కదా? కాబట్టి ఆరెంజ్ అనేది ఏ విటమిన్ ఫ్రూట్? అది సి విటమిన్ ఫ్రూట్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వైటమిన్ అంటారు, విటమిన్ అని పిలుస్తారు. అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఏ యాక్టర్లు అంటే సినిమా యాక్టర్లు. కాబట్టి ఇది ఏ విటమిన్ ఫ్రూట్ అంటే సి విటమిన్ ఫ్రూట్ అనమాట. సినిమా కదా. ఇది ఏ విటమిన్ మేషర్ అంటే సి విటమిన్ లేదా వైటమిన్ అని కూడా పిలుస్తారు. ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది కంటెంట్ మన 10th క్లాసు కొత్త ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఇది ఆంధ్రలోన తెలంగాణ అంటే భారతదేశం మొత్తానికి సంబంధించింది. అది ఇది ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ కాదు. రైట్. ఇవి మనం వాళ్ళని చూడగానే గుర్తు రావాలి. ఏంటి అంటే మనకి ఎక్కువగా ఏమవుతుందంటే అటువైపు వెళ్ళిపోద్దు మైండ్. అలా కాకుండా సబ్జెక్ట్ చూసుకోలేక మీదటి నుంచి. అర్థమైంది కదా? తర్వాత నెక్స్ట్ ఇది చూడండి. ఇది చూసారు కదా? చైనా దేశం. అది చూసారు కదా? వేరుశనగ. ఓకే రైట్. చైనాలో ఎక్కువ ఏం పండిస్తాడంటే చూపించాను, అది వేరుశనగ. అంటే చైనాలో ఎక్కువగా పండించేది ఏది అంటే వేరుశనగ. ప్రపంచం మొత్తం మీద వేరుశనగ. అంటే దీన్నే గ్రౌండ్ నట్ అంటాం. GROUNDNUT గ్రౌండ్ నట్ లేదా పీనట్ అని పిలుస్తాం. PANUT పీనట్ అని పిలుస్తాం అన్నమాట. అది గ్రౌండ్ నట్. అయితే ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి మేషర్ అనేసరికి జనరల్గా కొన్ని ఏరియాలోని వేరుశనగని ఏమని పిలుస్తారంటే చెనక్కాయలు అంటారు. చెనక్కాయలు అని పిలుస్తారు. అర్థమైంది కదా? చెనా కదా, కింద చై పెట్టండి. ఏంటది? చైనా. అంతే, ఇంకేం లేదు. అర్థమైంది కదా? రైట్. అయితే ఇండియా ఎన్నో పొజిషన్లో ఉంది మేషర్? ఇది ఫస్ట్ పొజిషన్ కదా. ఇండియా ఎన్నో పొజిషన్లో ఉంది అంటే ఏం లేదు. శనక్కాయను మనం తీసుకొని, వేరుశనగను తీసుకొని లేదా గ్రౌండ్ నట్ని తీసుకొని 3 ఒకటి అనుకోండి. ఇలా మనం ఎన్ని ముక్కలు చేస్తాం? ఆ షెల్ని 2 ముక్కలు చేస్తాం కదా. అంటే ఆ షెల్ ఎన్ని భాగాలుగా డివైడ్ అయిందంటే 2 భాగాలుగా డివైడ్ అయింది. కాబట్టి ఇండియా ఎన్నో స్థానంలో ఉంది అంటే ఇండియా లేదా భారత్ 2వ స్థానంలో ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇండియాలో ఎక్కువగా ఏ రాష్ట్రాలు పండిస్తున్నాయని అడిగాడు అనుకోండి, జస్ట్ మళ్ళీ ఇలా చూడండి. ఒకటి ఇలా చూడండి అమ్మా. ఇది మనంతా కంటెంట్లోనే ఉంటుంది. ఏ రాత్ అది? గుజరాత్. గుజరాత్ అని గుర్తుపెట్టుకునే అంశం ఏది అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే మహాత్మా గాంధీ గారు ఉదయం లేయంగానే ఏం చేసేవాడు అనేసరికి ఆయన కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఇవి తినేవారు. వేరుశెనగ పలుకులు ఎక్కువ తినేవారు. ఆ వేరుశెనగ పలుకులు తిన్న తర్వాత నూలు వడికేవారు. అదేవిధంగా నూలు అనేసరికి ఏంటి? ప్రత్యేక కదా. సో మీకు ఆ మహాత్మా గాంధీ గారి ఏ రాష్ట్రం అయి ఉంటుంది? గుజరాత్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు గుజరాత్, అప్పుడు సౌరాష్ట్ర అయ్యింది. కాబట్టి ఎందుకు ఆయన అవే ఎక్కువ తిన్నాడు అనేసరికి ఆ ప్రాంతంలో ఎక్కువగా విరివిగా లభించే ఏది అంటే వేరుశనగ. ఆ ప్రాంతంలో ఎక్కువగా పండించే పంట ఏది అనేసరికి ప్రత్తి. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మేషర్ రిమైనింగ్ ఒక్క గుజరాత్లోనే అంటే అలా కాదు. మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఎన్సీఆర్టీ బుక్ ప్రకారం ఏమి ఇచ్చాడు అనేసరికి గుజరాత్తో పాటుగా ఇంకో 2 రాష్ట్రాలు ఇచ్చాడు. అంటే గుజరాత్
విడదీసి వదిలిస్తాం అనుకోండి 2 రాష్ట్రాలు ఉంటాయి. గుజరాత్తో కలిపితే 3 రాష్ట్రాలు ఇచ్చాడు. ఆ 3 రాష్ట్రాలు ఏవి అనేసరికి ఒకటి గుజరాత్, రెండోది ఏంటి అంటే రాజస్థాన్, మూడోది ఏంటి అంటే తమిళనాడు. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏమీ లేదు. గుజరాత్లోని జాన్ ఇలాగా స్ట్రైకప్ చేసేయండి, తీసేయండి. గో అంటే గుజరాత్, రా అంటే రాజస్థాన్, తా అంటే తమిళనాడు అని మీకు వస్తుంది అనమాట. అంటే ప్రశ్నలోనే సమాధానాలు ఉంటాయి. అంతవరకు ఇంకేం గాబరా పడవలసిన పని లేదు. అర్థమైందా? నీరు తక్కువ ఉన్న ప్రాంతంలో పండే పంటలు ఏవి అంటే ఈ వేరుశనగ. భూమిలో ఎప్పుడైనా ఎక్కువ పండింది అనుకోండి, ఆ ప్రాంతంలో నీరు తక్కువగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా తిన్నారనుకోండి, సన్నం అయిపోయారనుకోండి, అంటే ఇప్పుడు ఉదాహరణకి జొన్నలు, రాగులు, సజ్జలు ఉన్నాయి కదా, అరికలు, సామాలు, కొర్రలు, అండుకొర్రలు, ఓదలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి తినంగానే ఏమవుతాయంటే మీరు సన్నం అవుతారు. అంటే తినంగానే సన్నం అయిపోరు. సన్నం అయ్యారు అంటే దాని అర్థం ఏంటి అంటే దానికి నీరు తక్కువ అవసరం ఉండాలి. అర్థమైంది కదా? ఏదైతే తింటే మీరు లావేరు దానికి నీరు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు వరికి నీరు ఎక్కువ, నీరు తక్కువ, ఎక్కువ. అరటికి నీరు ఎక్కువ, నీరు తక్కువ, ఎక్కువ. ఆ 2 తిన్నారనుకోండి ఏమవుతారు? లావ్ అయిపోతారు. అర్థమైంది కదా? రైట్. తర్వాత నెక్స్ట్ ఇలా చూడండి. ఇది కూడా మీకు 10th కంటెంట్. ఇదేంటిది? పైనాపిల్. ఏ యాపిల్ అది? పైనాపిల్. ఏ రాష్ట్రం అయినా సరే మీరు టకీమని సమాధానం చెప్తారు. ఏలయ్య, టకీమని కాదు, మామూలుగానే చెప్తారు. ఇది మేఘాలయ. ఏలయ్య, మేఘాలయ అన్నమాట. అంటే గుర్తుపెట్టుకునే విధానం మళ్ళీ ఏంటి అంటే మీరు బయటికి వెళ్ళారు, పైన ఇలా చూశారు, పైన ఏం కనిపిస్తాయి? మేఘాలు కనిపిస్తాయి. పైనతో యాపిల్ ఏది? పైనాపిల్. అంటే ఈరోజు మేఘాలు చూడంగానే మనం ఏం గుర్తు రావాలి? పైనాపిల్. మేఘాలు చూడాలంటే మెడ ఎలవైపు పెట్టాలి, ఎటువైపు పెట్టాలంటే పైన పెట్టాలి. కాబట్టి ఏ యాపిల్ అది? పైనాపిల్. అంతే, జస్ట్ మెషర్. ఇంకా కేరళ, కర్ణాటక, ఏపీ అన్నిట్లో పండిస్తాడు. మనకి ఇచ్చిన డేటా ఏదంటే ఓన్లీ పైనాపిల్ ఈజ్ రిలేటివ్ టు ఏంటి అనేసరికి మేఘాలయ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అధిక వర్షపాతం ఉన్న ప్రాంతంలో ఇది ఎక్కువగా పండుతుంది. అందుకే మనకి ఎక్కువగా ఇది వర్షాకాలం ఎక్కువ వస్తుంది. తినడం వల్ల డైజెషన్ సిస్టమ్ బాగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. శివకోటి జోగ్రఫీ ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేశాను నేను. చాలా వరకు ఒక 80% వరకు అప్లోడ్ చేశాను. మీరు ఈ కోర్సు నేను ఎక్కువగా పెట్టలేదు, 249 రూపీస్ మాత్రమే పెట్టాను. ఈ 249 రూపీస్ అనేసరికి 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అంటే రోజుకి ₹1.50 కన్నా తక్కువ పడుతుంది. అంటే రూపాయి ప్లస్ ₹1 ఎంత అయింది? అది ₹1.50 కన్నా తక్కువ పడుతుంది పర్ డే. సో మీరు అంటే మొదట్లో కాబట్టి ఇలా పెట్టాను, వీలు పెట్టి అది పెంచడం జరుగుతుంది. అది మాత్రం చూసుకోండి. అంటే ఇలా మీరు వెంటనే తీసేసుకోండి అని చెప్పను. ఎవరికైనా నచ్చితే తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అలాగే నా ఫోన్ నెంబర్ ఉంటుంది. నా ఫోన్ నెంబరు ఒక్కొక్కసారి 8 to 6 వరకు నేను క్లాస్లో ఉన్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేను. మీకు అందుకనే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. తర్వాత ఎవరైనా ఒకవేళ ఇన్ కేస్ కాల్ చేశారనుకోండి, వాళ్ళకి ఏంటంటే నాకు మిస్డ్ కాల్ ఆప్షన్ ఉంది కాబట్టి మధ్యాహ్నం 1 to 2 మధ్య కానీ లేకపోతే ఆఫ్టర్ ఈవినింగ్ 6 తర్వాత కానీ నేను కాల్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.